Jesus talks in, but I speaking about New Year. My dear sisters and brothers, wish thanks sisters and brothers New Year in world. Everybody thanks, everyone thanks, somebody thanks. This is joy, the word of God. నా సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల ఇది మొదటి వీడియో చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన విశ్వాసాన్ని బట్టి నా సహోదరులైన మీ అందరికీ, నా సహోదరులైన మీ అందరికీ కూడా నా నూతన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ దేవుని యందుండి నెమ్మది, శాంతి, సమాధానము, అలాగే ఆరోగ్యము, ఆయుస్సు, బలము, శక్తి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుచున్న పాస్టర్ పి ఆనంద్ మెస్ అన్న. ఇక ఈ నూతన సంవత్సరంలో వాక్యంలోనికి వద్దాం. యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14 వచనాల నుండి 17 వచనాలు వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకి అర్థమైద్ది. ఏంటంటే యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు యోహాను శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మరి మేము యోహాను శిష్యులుగా ఉన్నాము, మేము పరిచయులము కలిసి తరచుగా ఉపమానం వింటూ ఉన్నాము, అలాగే ఉపవాసం ఉంటూ ఉన్నాము తరచుగా. మరి మీ యొద్దలో ఉన్నటువంటి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని ఆ యోహాను శిష్యులు ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే చక్కటి మాట చెప్పాడు. పెండ్లి కుమారుడు పెండ్లి ఇంటిలో ఉన్నప్పుడు ఎవరైనా దుఃఖముగా ఉండగలరా? పెండ్లి కుమారుడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటి వారందరూ సంతోషించెదరు కదా. అలాగని ఆ పెండ్లి కుమారుడు ఆ ఇంటి నుండి, ఆ జనుల నుండి మధ్య వెళ్ళిపోయినప్పుడు వారు అప్పుడు విచారిస్తారు, అప్పుడు ఉపవాసం ఉంటారు అని ఆ పరిచయులతోనూ యోహాను శిష్యులతో ప్రభు చెప్పాడు. నిజమే ప్రియులారా, ఏ ఇంట్లోనైనా పెళ్లి కుమారుడు ఉంటే ఆ పెండ్లి వారందరూ సంతోషంగా ఉంటారు. రక్త సంబంధులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, అలాగే ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. ఏది పెళ్లి కుమారుడు ఉంటే ఆ ఇంట్లో, ఎందుకంటే అది ఘనకార్యం కనుక, అది మహోన్నతమైనది కనుక, అది గొప్ప పని కనుక, అది సంతోషించేది కనుక, అది ఆనందించేది కనుక ఉంటారు. ఆ దినము వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు వారి జాగ్రత్తలు వారు ఉంటారు. ఇక పెళ్లి కుమారుని గురించి ఆలోచించిన అవసరం లే. ఏదైతే చెప్పి వెళ్ళాడో పెళ్లి కుమారుడు, ఇక్కడ ఉన్నటువంటి వారు అది చేస్తారు, అయ్యా ఉపవాసం ఉంటారు, ఇది దీని అర్థం అని చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే పరిచయులకు, ఆ శిష్యులకు తగలాలని, పాత గుడ్డకు అంటే పాత బట్టకు ఎవరైనా కొత్త బట్టను మాసికి వేయగలరా? ఒకడు వేశారనుకోండి, అది వెలుతుగా కనపడుతుంది, చూసేవారికి అది అసహ్యంగా ఉంటుంది, అది దాన్ని అసహించుకుంటారు. అది కొద్ది కాలం జరిగిన తర్వాత ఏంటంటే పిగిలిపోద్ది, దాని చుట్టూరు చినిగిపోద్ది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటంటే
మీరు ఎవరిదో చెప్పుకొని ఉపవాసం చేయుచున్నామని ఘనంగా చెప్పుకుంటున్నారే, మాదే గొప్ప అని చెప్పుకుంటున్నారే, మేము తరచూ ఉపవాసం ఉంటున్నామని చెప్పుకుంటున్నారే, అది విలువైంది కాదు. మీరు ఉండి ఏం చేస్తున్నారు? ఇతరులను ద్వేషిస్తున్నారు, ఇతరులను దెప్పేస్తున్నారు, ఇతరులను తీసివేస్తున్నారు. మేమే గొప్పని అనుకుంటున్నారు, మేమే మంచి అనుకుంటున్నారు, మేమే గొప్పవాళ్ళం అని అనుకుంటున్నారు. మీ ఉద్దేశంలో మీరు ఎలా ఉన్నారంటే ఉపవాసం ఉంటూ పాత వస్త్రం ఉందే, మురికి పట్టిన వస్త్రం, పనికిరానటువంటి వస్త్రం, చినిగిపోయినటువంటి వస్త్రం అది ఉందే, అదంటే దాని అర్థం ఏంటండి ప్రియులారా? చెప్తున్నాను, సహోదరి సహోదరులారా వినండి. ఈ పాత వస్త్రం అనేది మనిషి, వాళ్ళ హృదయాలు పాతగా ఉన్నాయి, మురిగ్గా ఉన్నాయి, పాపంతో నిండుకొని ఉంది, అలాగని అసహించుకునేటట్టుగా ఉంది. అలా ఉండి వారు ఉపవాసం చేస్తున్నారటండి. దానికి ఏం ప్రయోజనం? మళ్ళీ నువ్వు సాటించుకుంటున్నావు, మీరుంటం లేదు మేము ఉంటున్నాము, మీరు చేయటం లేదు మేము చేస్తున్నాము, మీ వాళ్ళు ఎందుకు ఉండరు అనే దెప్పేతంతో వారు ఉపవాసం చేస్తున్నారు. కనుక వారు పనికి రానటువంటి మురికి బట్ట వలె ఉన్నారు వారు. ఇక ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎన్ని కొత్త మాటలు చెప్పినా, ఏ మాటలు చెప్పినా ఏం ప్రయోజనం? ఒకవేళ వాళ్ళు నూతనమైంది ఏదన్నా ఒకవేళ శరీరంలో వారికి ఉంటే అది పనికిరానటువంటిది కదా. ఎందుకంటే మురికిలో కొత్తది వేసినా ఏమి సుఖం? వారు మనసే పాతది కదా, వారి స్వభావమే పాతది కదా, వారు ఉపవాసమే పాతది కదా, వారు ఉపవాసంలో ఇతరులను తీసేస్తున్నారు కదా, అది రహస్యంగా జరగట్లేదు కదా. అందుకని అబ్బాయి మీరు పాపంతో నిండుకొని ఎన్ని ఉపవాసాలు చేసినా ఆ పశ్చాత్తాపం లేకుండా, మార్మనసు లేకుండా, నువ్వు నీ శరీరాన్ని కడుక్కోకుండా నువ్వు ఎన్ని కొత్త వస్త్రాలు వేసినా సుఖమేముంది అని దాని అర్థమండి. అర్థమైందండి? అది దాని అర్థం. ఆ వస్త్రం, ఆ పాత వస్త్రం మనిషి, ఆయన శరీరం అలా ఉంది, మనుషుల శరీరం ఇలాగా అలా ఉంది. ఈ రోజున అంతా పాపంతో నిండుకొని ఉంది. ఏదో కొత్త వస్త్రం వేసుకొని వేషాలు వేస్తాం అనుకోండి, దానికి ప్రయోజనం ఏముంది? ఇక రెండో మాట ఏమన్నాడంటే ఆ పరిచయులతోనూ యోహాను శిష్యులతో, అబ్బాయి ఒక పాత తిత్తు పనికిరానటువంటిది, మురికి కలిగినటువంటి దాంట్లో క్రొత్త ద్రాక్షారసం పోశారు. ఆ కొత్త ద్రాక్షారసం పోసిన తర్వాత జరిగింది ఏంటంటే పిగిలిపోతుంది. ఈ తిత్తేమో అంటే సంచి అండి. ఆ తిత్తు, దాన్ని తిత్తు అంటారు ఆ రోజుల్లో. యేసు ప్రభు సువార్త ప్రకటించిన కాలంలో ఓ చిన్న లాంటి ఆ సంచిని ఏమంటారంటే తిత్తులు అని పేరుంది. ఆనాటి కాలంలో 2000 సంవత్సరాలు కాలంలో. అయితే ఆ తిత్తులు మురిగ్గా ఉంది, చీకుపట్టి ఉంది, చినిగేటట్టుగా ఉంది. అంటే ఈడు కూడా మనిషేనండి, ఈయన శరీరం కూడా అలాగే ఉంది, ఆ సంచి వలె. కొత్త ద్రాక్ష రసం పోసాడు. ఏమండి, పాపంలో ఎంత పాపం ఉందో ఈ శరీరంలో, ఎంత మురికి ఉందో ఈ శరీరంలో, ఎంత అభ్యంతరకరంగా ఉందో, ఎన్ని రోగాలు ఉన్నాయో, ఎంత బలహీనత ఉన్నదో, ఎంత పాపం ఉందో, ఎన్ని శాతాలు ఆ మనిషిలో ఉన్నాయో. కొత్త వస్త్రం వేసుకున్నాడు శరీరానికి. అబ్బో నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నాడు. కానీ ఆ మురికి పట్టినటువంటి శరీరము కొత్త ద్రాక్షారసం తీసుకుని వచ్చి పోస్తేనటండి పిగిలిపోయింది, పిగిలి కారిపోయింది, దాంట్లో నిలవలేదండి. అది ఈనాడు మానవులు అలాగే ఉన్నారు. ఈ రెండో విషయంలో గమనించండి. పాపాన్ని శరీరంలో పెట్టుకొని, ద్రాక్షారసం అంటే యేసు రక్తం అండి. నువ్వు పాపం గడుక్కోకుండా ఎన్ని యేసు రక్తాలు నీలోకి వచ్చినా నువ్వు తిత్తువలే చినిగిపోతావు. ఆ శరీరం, ఆ యేసు ప్రభు రక్తం నీ శరీరంలోకి ఒకవేళ వచ్చినా అది నిలవదు, ఈ తిత్తువలే బయటికి వెళ్ళిపోద్ది, వ్యర్థమైపోద్ది, పనికి రాకుండా పోద్ది. ప్రియులారా, ఇటువంటి మానవులు కూడా ఉన్నారు ఈ లోకంలో. అందుకని ప్రభు ఈ రెండో విషయాన్ని హెచ్చరించి వాళ్ళకి చెప్పాడు. ఇలా ఉంది మానవుల యొక్క శరీరం, ఇలా నడుచుకుంటున్నారు. ప్రభు రక్తం దేనికి వచ్చింది?
ప్రతి ఒక్కరిని కడగడానికి వచ్చింది, పరిశుద్ధపరచడానికి వచ్చింది. మరి ఆ రక్తాన్ని నువ్వు ఎంత హేళనగా తీసుకుంటున్నావు? నీ శరీరం కడుక్కోకుండా, నీ పాపం తీసివేసుకోకుండా, నీ అబద్ధాన్ని తీసివేసుకోకుండా, నువ్వు ఈ లోకంలో అన్ని సంప్రదాయాలతో నిండి వ్యభిచారంతోనూ, హత్యలతోనూ, దొంగతనంతోనూ, అబద్ధంతోనూ నీ శరీరం నిండి ప్రభు రక్తం వస్తే నాకు అవసరమయ్యని నీవు మురిగ్గా ఉండి ఆ రక్తాన్ని దాచుకుంటే తాగిద్దా? లేదు ప్రియులారా, ఇంకా శాపం ఎక్కువైపోద్ది, అందుకనే ప్రియులారా, ఈ రెండవ విషయంలో మనిషిని గురించి దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు. ఇలా ఉన్నారు అని యోహాను శిష్యులకి, ఆ పరిచయులకి, ఉపవాసం ఉంటున్నటువంటి వారికి చెప్పాడు. ఇక మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే, క్రొత్త తిత్తుని తీసుకున్నాడు, కొత్త ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. ఆ తిత్తులో ద్రాక్షారసాన్ని నింపాడు. అది పిగలలేదు, అది కారలేదు, అది చినగలేదు, అది సమృద్ధిగా దానిలోనే ఉంది. పాపాన్ని కడుక్కున్నవాడు దృశ్యం ఇది. ఎవడైతే పాపాన్ని కడుక్కొని యేసు రక్తమును ద్వారా పాపాన్ని కడుక్కుంటాడో, ఎవడైతే యేసు రక్తం ద్వారా అబద్ధాన్ని కడుక్కుంటాడో, ఎవడైతే యేసు ద్వారా ఆ శరీరంలో మురికిని తీసివేసుకొని పరిశుద్ధంగా ఉంటాడో, ప్రభు రక్తం వాళ్ళకి ప్రవేశించి వారిని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారండి? ఈ విధంగా నూతనమైనటువంటి శరీరం అండి ఈ మూడవది. కొత్త తిత్తు అంటే క్రొత్త మనిషి, పరిశుద్ధపరచబడినవాడు, పశ్చాత్తాపడినవాడు, తప్పులు ఒప్పుకున్నవాడు, అబద్ధాన్ని ఒప్పుకున్నవాడు, వ్యభిచారాన్ని తీసివేసుకున్నవాడు కొత్త తిత్తులు పోలి ఉన్నాడు. ఈ ద్రాక్షరసము యేసు ప్రభు రక్తాన్ని ఇప్పుడు నింపుకున్నాడు మనసులో. ఇక అవసరంలా ఏది కూడా. ప్రభువే వాడిని శుద్ధిపరిచాడు, కడిగాడు, వాడి పాపాలను దూరపరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఒక్కసారి ఆలోచించండి. మనం ఆ పై రెండు విధాలుగా ఉండకుండా మూడో విధానంగా ఆ కొత్త తిత్తు అనే ఒక పరిశుద్ధమైన మనిషి, మారిన మనిషి, నూతనంగా మారిన మనసులో దేవుని రక్తము కడగబడాలి, దేవుని రక్తం నింపుకోవాలి, దేవుని రక్తం ద్వారా కడుక్కోవాలి. ప్రతి పాపాన్ని, ప్రతి అబద్ధాన్ని, ప్రతి దొంగతనాన్ని, ప్రతి సంప్రదాయాన్ని తీసివేసి ప్రభు రక్తం నీలో ఉంటే నువ్వు ఎప్పుడువి క్రొత్తవాడివి, నువ్వు ఎప్పుడువి క్రొత్తదనంగానే ఉంటావు, నూతన సృష్టిగానే ఉంటావు. ప్రాచీన స్వభావాన్ని వదలండి, ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావంలోకి రండి, విడిచిపెట్టండి. ఈ దినము నుండి అయినా, అయ్యా నేను పాపినయ్యా, నా కోసమే నీ రక్తం కార్చావయ్యా, నా కోసమేనయ్యా నీ రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను నా పాపాలన్నీ నీ రక్తం ద్వారా నేను తీసివేసుకున్నాను, అబద్ధాన్ని తీసివేసుకున్నాను. కారణం ఏంటంటే అది నీ రక్తమే నాలో ప్రవహిస్తూ ఉందని. ఓ క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, ఓ హిందూ సహోదరులారా, అనేకమైన క్యాస్టులు కలిగినటువంటి వారా, వినండి. మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఆయన వచ్చింది. అందుకని ఈ నూతన సంవత్సరంలో కూడా కొంతమంది నియమాలు, నిబంధనలు పెట్టుకొని ఈ సంవత్సరం నుండి అయినా నేను మారతానేమో, ఈ సంవత్సరంలో నేను మారాలా, ఈ సంవత్సరంలో నేను తప్పుదాలు చేయకూడదు అని పశ్చాత్తాపడి దేవుని రక్తము ద్వారా నింపబడినట్లయితే ప్రతివారు కూడా తన యొక్క శిష్యులుగాను, యేసుప్రభు యొక్క శిష్యులుగా అంగీకరిస్తాడు. ఆయన శిష్యులు అవడం ఎంత గొప్ప విషయం తెలుసా? ఆయన శిష్యులు అంటే ఆయనలో సగభాగాలే. ఆయన చెప్పినట్లు చేసేవారు ఎంత మంచి జరిగిద్దో తెలుసా? ఒక్కసారి గమనించి మనందరం ప్రభు శిష్యులుగా ఆయన కింద ఉంటే, ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తే అది ఎంతో ఆయుస్సును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తుంది. నువ్వు బ్రతికి దినాలన్నీ కూడా సంతోషం, ఆనందంతో నిండుతావు. ఇకనైనా మారండి. ఈ 2025వ సంవత్సరంలో నుండి నేను పాపం జోలికి వెళ్ళను, పాపం కొరకు పరిగెత్తను, నాకు అవసరం లేదు. ఇదిగో నేను కొత్త తిత్తు వలె, కొత్త ద్రాక్షారసం వలె ఉంటాను. అది అందరికీ రుచికరంగా కనబడుతుంది.
అది దేవుడు మేలు చేస్తాడు అందుకే అని నమ్మి ఆయన శిష్యులు అవుదాం అందరం కూడా. ఆయన శిష్యులు అయితే మనకి పరలోకంలో 12 సింహాసనాలు ఏర్పాటు చేసినట్లుగా వాళ్ళకి మనకు కూడా ఆయన తరఫున ఆయన దాపులో ఆయనలో మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. మనం మరణించినప్పుడు మన ఆత్మలకు అక్కడ శాంతి దొరుకుతుంది. ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయను కాక. మే గాడ్ బ్లెస్ యు.